సంబంధించిన టోటల్ నోట్స్ని ఈ వీడియోలో చూద్దాం. మొదటిది, బిచ్చగాడు మాయా కమ్మలిని ఎందుకు వద్దనుకున్నాడు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత, ఆత్మానందుడు రాజుకు రక్షాబంధం ఎందుకు కట్టాడు? ఇది కానీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడ రక్షాబంధం కట్టాడైపోతేనే ఆ రక్షాబంధం వలన మాయా కంబలి కప్పుకొని, ఇది కంటిన్యూషన్. తర్వాత, క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. మాయా కంబలిని రాజు మొదట ఎందుకు కావాలనుకున్నాడు? తర్వాత ఎందుకు తిరిగిచ్చేశాడు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడ కంబలిని తిరిగి ఆత్మానందానికి ఇచ్చేశాడు. తర్వాత, మాయా కంబలి కథా సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఇది కానీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. తర్వాత, రాజ్యంలో శాంతి ఏర్పడింది. రాజనడతకి ఇవంతా పెద్ద క్వశ్చన్, కంటిన్యూషన్ ఇదంతా సారాంశం. ఆ మాయా కంబలి ఎవరు ఆత్మానందునికి తిరిగి ఇచ్చేశాడు? తర్వాత ఇవన్నీ భాషాంశాలు నాన్న. క్రింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా, తర్వాత చౌక అంటే తక్కువ ద్వారా, తర్వాత అభ్యంతరం అంటే ఆటంకం, గొంగలి అంటే రగ్గు. తర్వాత, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. తర్వాత, ఈ క్రింది పదాలను సొంత వాక్యాలు ప్రయోగించండి. ఈ పదాలు సొంత వాక్యాలు ప్రయోగించేది. ప్రశాంతత, తర్వాత తిరుగుముఖం, ప్రలోభ పెట్టడం అంటే లంచం ఇచ్చి వశపరుచుకోవడం, శ్రేయస్సు అంటే మేలు, తర్వాత దురాశపరులు అంటే చెడ్డ ఆశ కలవారు, కంటపడకుండా, ఇతరులు గమనించకుండా. ఈ క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను పరిశీలించి విడదీసి రాయండి. సంధి రూపం, విడదీసిన రూపమ్మ. ఈ పాఠంలో ఉన్న ఉకార సంధి పదాలను గుర్తించి విడదీసి రాయండి. ఇవన్నీ ఉకార సంధి అమ్మ. నగరము, నగరము ము అంటే ఊ వినపడుతుంది. మొదటి పనిలో చివరక్షరం ఊ వచ్చింది కాబట్టి ఊకి ఆ నచ్చపరమైంది కాబట్టి ఇది ఉత్తరసం. దాన్నే ఉకార వికల్ప సంధి. డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్గా ఉంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు.